ఓకే అన్న, మీరు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు డైరీలు, అంతా మొత్తం తెలిసినట్టు ఆల్మోస్ట్. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారా? యూత్ కి ఇస్తామన్నా. ఓకే, ఎట్లా పెట్టుకుంటే బాగుంటది, కాకపోతే దాన్ని పెట్టుకొని వదిలేయకుండా వాటిని చూసుకుంటూ వాటి దగ్గర అన్ని చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే బెటర్. ఇక్కడ పెట్టి ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉంటా అంటే కుదరదు. ఓకే, కంపల్సరీ వాటితో పాటు మనం ఉండాలి, వాటిని గమనించుకుంటూ ఉండాలి. బీహార్ వర్కర్ ఎట్లా చేస్తున్నాడు ఏంది అని చూసుకుంటూ ఉండాలి. ఓకే అన్న, ఓన్ షెడ్ తో పెట్టరా లీజ్ షెడ్ తో పెట్టరా? ఓన్ ఉంటే చాలా బెటర్, లేదంటే ఇప్పుడు ల్యాండ్స్ కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లీజ్ అయినా ఓకే, ఓన్ ఉంటే మాత్రం చాలా బెటర్. ఓకే, ఎట్లయినా కూడా డైరీ రంగం అనేది ఎప్పటికైనా సక్సెస్ఫుల్, ఎప్పటికైనా 100% సక్సెస్. వాటితో మనం వెంబడి ఉండి చేసుకుంటే చాలా బెటర్. ఓకే, వర్కర్లు ఉన్నారా మీ దగ్గర? మీరు బీహార్ వర్కర్ ఒకలా ఇద్దరు? ఒకరు. ఎంత శాలరీ ఎంత ఇస్తారా? శాలరీ 25. ఓకే, అంటే చాలా డిమాండ్ ఉంది కదా వాళ్ళకి, కారణం ఏంది? బీహార్ వర్కర్లకి తెలంగాణ చేసే వాళ్ళు ఎవరు లేక బీహార్ వాళ్ళని పెట్టుకొని మనం డబ్బులు ఇచ్చిన అంతే. ఓకే, అదే లాస్ట్ మెయిల్ అయితే నాకైతే 100 ఫోన్లు వచ్చినాయి మీరు వర్కర్ కావాలని. అసలు వర్కర్ దొరకట్లేదు. డిమాండ్ కూడా వాళ్ళకి చాలా బాగుంది. కష్టం చేస్తారు, వాళ్ళ కష్టం మన లోకల్ వాళ్ళు చేయలేరు, దాంట్లో కష్టం ఉంటది. అంతమంది కాబట్టి మనం 25,000 ఇస్తున్నారు. అంత మిల్క్ గిట్లా అంతా ఇచ్చేసి 1 లీటర్ ఇస్తాం రోజు, మార్నింగ్ ఆఫ్ ఈవినింగ్ ఆఫ్. ఓకే, అకామిడేషన్ కూడా మనం ఇస్తాం. మనకి హెల్త్ ఇష్యూ వస్తే బఫెలో చూసుకుంటారు వాళ్ళతో అయింది చేస్తారు, లేదంటే మనం డాక్టర్ని పిలిపించేసి ఏదైనా మేజర్ అయితే డాక్టర్ని పిలుస్తాం. ఓకే, ఇదివరకు మీరు ఏం చేసేవాళ్ళన్నా? ఇదివరకు మేము మోటార్ ఫీల్డ్ ఉండే సింగరేణిలో. ఓకే, వెహికల్స్ ఉండే. ఆ తర్వాత అది రెగ్యులర్ ఉండట్లేదు, ఇదైతే కంటిన్యూ ఉంటది కదా, డెవలప్ చేసుకోవచ్చు అని ఇటు. ఓకే, ఆ ఫీల్డ్ వదిలేసి దానికి 5 years నుంచి సక్సెస్ఫుల్ గా ఉంది. నెలకి అంత ఆదాయం ఎంత వస్తుంది? మాకు వస్తుంది ఒక అన్ని ఖర్చులు 70,000-80,000 మాకు మిగులుతాయి. ఓకే, మంచిగానే ఉంది దీంట్లో. ఓకే, అన్ని ఖర్చులు పోగా కూడా ఒక 70,000 అంటే మిగులుతాయి. వర్కరు, దానా పోయాను, మెడిసిన్ పోను, మనకు 70,000 మిగులుతాయి. ఓకే, మళ్ళీ వేరే దగ్గర మనం ఒకరి కింద పని చేయకుండా మన సొంత బిజినెస్ లైఫ్ ఉంటది, మనకు ఓపిక ఉన్న రోజులు చేసుకోవచ్చు, బాగుంటది. మన తర్వాత వాళ్ళు కూడా చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, మీకుందా తమ్ముడు? నీకు కూడా ఎన్ని బఫెలోస్ ఉన్నాయి? 10 ఉన్నాయా? ఓకే, నువ్వే చేసుకుంటావా? నేనే చేసుకుంటా, వర్కర్ లేదు, నాన్న నేను చేసుకుంటా. ఇద్దరు చేసుకుంటారు. ఎంత చదువుకున్నాను? నేను ఐటీ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఫస్ట్ నుండి తాత వాళ్ళకు ఉండేది, అదే ఫీల్డ్ ఎంచుకొని అదే వ్యవసాయ అగ్రికల్చర్ పొలాలు చేసుకుంటూ ప్లస్ ఇది అనిపిస్తుంది. ఓకే, ఐటీ చదువుకొని మరి అటు జాబ్కి వెళ్ళకుండా? జాబ్లు ఏం లేవు కాబట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏం జాబులు రావట్లేదు, ఇది ఒక బిజినెస్ వచ్చి బిజినెస్ చేస్తున్నాను. ఎన్ని 10 గేదెల పేరు మీద ఎన్ని పాలు సప్లై చేస్తున్నావు? నాకు 50 దాకా వస్తాయి. 50 లీటర్స్, 40-50 మధ్య వస్తాయి. మీరు కూడా హోమ్ డెలివరీ? 18 కాలనీలో హోమ్ డెలివరీ. ఎంత పర్ లీటర్? 100 రూపీస్ లీటర్. ఓకే, వర్కౌట్ అవుతుందా ఇప్పుడు? వర్కౌట్ అవుతుంది. మీరు చేసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కువ 20,000 మాకే మిగులుతుంది. ఈ ఓన్ ల్యాండ్ మీకు కూడా? ఓన్ ల్యాండ్. గడ్డి ఏది పెట్టారు? సూపర్ నేపేరు పెట్టారు. సూపర్ నేపేరు బాగానే ఉందా? ఓకే, మనకి దాన విషయానికి వస్తే దాన పత్తి చెక్క, పెసరపట్టు, కందిపట్టు, గోధుమ పట్టు, తవుడు. ఎన్ని కేజీలు వేస్తారు ఒక గేదెకి? ఒక గేదెకు అంటే ఆఫ్టర్నూన్ 4-5 కేజీస్, మార్నింగ్ 4 అట్లా. పాలు ఇచ్చే గేదె, సూడి గేదె 2 కేజీస్ అట్లా పెట్టేస్తాం. ఓకే, మొత్తం మీరే చేసుకుంటారు కాబట్టి ఇంకా మంచిగానే ఉంది ఆదాయం. చూసుకుంటాం అన్ని. ఓకే, ఇంకా మీ ఇద్దరి డైరీ ఫార్మ్ సక్సెస్ అవ్వాలని మా ఛానల్ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.